రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం, సమయం ఉదయం 10 గంటలకు, స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం, మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి, స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం, సమయం ఉదయం 8 గంటల నుండి, స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనంలో 8వ లైన్ అండర్లైన్ చేసుకోండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడే, స్వస్థత శీఘ్రముగా నీకు లభించును. స్వస్థపరచు దేవా, నన్ను బాగు చేయి. నన్ను ఎవరు బాగు చేస్తారు? నేను ఎన్ని హాస్పిటల్ కానీ తిరగాలి, నా వల్ల కాదు. నా దగ్గర అంత ధనం లేదు, లేకపోతే నాకు అంత ఓపిక లేదు, నేనే హాస్పిటల్కి వెళ్ళను. నీవే నా పరమ వైద్యుడవు, నా పరమ డాక్టరు, నన్ను బాగు చేయవా అని నీలో నీవు కుమిలిపోతూ చేసిన ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. ఈ దినము ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు పంపిస్తున్న గొప్ప మాట ఏంటంటే, స్వస్థత శీఘ్రమే వస్తుంది. నువ్వు హీల్ అయిపోతున్నావు అంతే. ఇంక నీలో రోగం ఉండదు, అన్నీ నార్మల్ వచ్చేస్తాయి. భయపడకు. ఏమైపోతున్నావు, ఏం రిపోర్ట్ వస్తుందో ఏంటో భయంగా ఉందని అనుకుంటున్నావా? పరమ వైద్యుడు నీ పక్షంగా ఉన్నాడు, ఆయనని సిగ్గుపరచడు. స్వస్థత శీఘ్రమే లభించును. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ వాక్యం తెరవండి. కీర్తన గ్రంథం 74వ అధ్యాయము 21వ వచనం. నా హృదయము మచ్చరపడిను, నా అంతరందిరములలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు. ఆమేన్. మరి మనము 73వ కీర్తనలో ఇది ఆసాపు కీర్తన అని తెలుసుకున్నాం. ఆసాపు త్రోవ తప్పేయడని తెలుసుకున్నాం. ఏంటి, ఎలా త్రోవ తప్పేయడని తెలుసుకున్నాం చెప్పాలి. ఎదుటివారి క్షేమాన్ని చూచి, ఇంత భక్తిలో ఉన్న మాకు క్షేమము లేదేంటి అని ఆ మనుషుడు ఆలోచించవలసిన ధోరణిలో మార్పు చెందాడు. దారి తప్పాడు కనుక అది చాలా ఆయన మీదకి మరి పనిష్మెంట్ అయింది, ఆయనకి ఒక శిక్ష పడింది. తర్వాత మరలా ఆయన రియలైజ్ అయ్యి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట. నేను అలా ఇలా మాట్లాడాను, భక్తిహీనులు గొప్పగా ఉండటం, వారు అనుకున్న పనులన్నీ జయమవుతున్నాయి, నా పనులే జయం అవ్వలేదంటే అని అనుకుని బాధపడిన దినాలు ఉన్నాయి కదా అని చెబుతూ, ఆసాపు అనేటువంటి గొప్ప సంగీత విద్వాంసకుడు, యెహోవా దేవుని భక్తుడైనటువంటి ఆసాపు ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఏం పడుతున్నాడు? మార్పు చెందుతూ ఉన్నాడు. 21వ వచనంలో అన్నాడు, నా హృదయము మచ్చరపడెను, నా అంతరందిరములలో నేను వ్యాకుల పడుతుని, నేను తెలివిలేని పశుప్రాయుడినైతి, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతి. కొన్ని సమయాల్లో ఎంత వాక్యం తెలిసినా, ఎంత ప్రార్థన జీవితం ఉన్నా, కొన్ని సమయాల్లో మనం తెలియకుండా మృగములాగా ప్రవర్తిస్తుంటాం. కొన్ని సమయాల్లో పశువులాగా కూడా ప్రవర్తిస్తుంటాం. పశుప్రాయులంటే అందులో జీవమున్నదా లేదా
అది గ్రహింపు లేకుండా ప్రవర్తించటం పశుప్రాయులుగా ఉండటం అనమాట. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు ఆసాపు, నేను ఎందుకు అలా మాట్లాడానో నాకు అర్థం కావట్లేదు. నేను మాట్లాడే మనిషిని కాదు, కానీ నేను పశువులాగా నేను మాట్లాడకూడదని తెలిసిండు కూడా నేను మాట్లాడాను. హల్లెలూయా చెప్పరే. ప్రియ సహోదరులరా, దేవునితో సహవాసం జరుగుతున్నప్పుడు, దేవునిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని సమయాల్లో ఆలోచన అటు ఇటు మారుతూ ఉంటుంది. మారినప్పుడు నీవు బహు జాగ్రత్త పడి నీ మనస్సును నిదానముగా నిలబెట్టుకోవాలి. తెలుసో తెలియక పడిపోతాం. కొంతమందిని ఆలోచించి మన బ్రతికేలాగుంది, ఇంత ప్రార్థన చేస్తున్నాం, నిజమైన దేవుణ్ణి మనం నమ్మాం, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఏమీ లేని వాళ్ళు ఏమో చక్కగా ఉన్నారనేది చాలా ఈజీగా సాతానుడు నిన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రియులరా, భక్తిహీనులు ఏ స్థితిలో ఉన్నా వారికి అంతం వేరుగా ఉంటుంది. భక్తిపరుడి స్థితి అటు ఇటు అయినా కానీ 6 సమయాలు పడిపోయినా, 7 మార్లు పడిపోయినా భక్తిపరుడు నీతిమంతుడు తిరిగి లెగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మరలా నువ్వు మొదటి స్థాయికి వచ్చేస్తావు అనమాట. నీ కుటుంబము నాశనము కాదు. తెలుసో తెలియక కొన్ని సమయాల్లో మనము మాటలు మాట్లాడి తప్పిపోతుంటాం. మనం కొన్ని సమయాల్లో ఎదుటివారి దీవెనలు కళ్ళతో చూడలేం. అసూయ వస్తుంది, స్వార్థం వస్తుంది, రాక తప్పదు వస్తుంది. అలాంటి సమయంలో మనము మరలా మన ఇంటికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ దేవుని పాదాల దగ్గర పెట్టాలి. దేవా, తెలుసో తెలియక నేను ఇలాగ అసూయపడ్డాను, నేను తట్టుకోలేకపోయాను, కానీ నన్ను క్షమించు. ఇక్కడ అంటున్నాడు ఆసాపు 21వ కీర్తనలో, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులు పడుతుని, అయ్యో ఎందుకు అన్నాను అని. నేను తెలివిలేని పశు ప్రాయుడనైతిని. పశువుకి దూడ దగ్గర జీవం ఉన్నదా లేదా దానికి తెలియదు కదా. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ స్కిన్ పెడితే పాలిచ్చింది, అది నిజముగా దూడ అనుకుంటుంది. ఇంత భక్తిలోన మనము కొన్ని సమయాల్లో జీవము లేని దాని మీద మన మనస్సు ఉంటుంది, ఉపయోగము లేని దాని మీద, ఆశీర్వాదము కాని విషయాల గురించి అనవసరంగా టైం స్పెండ్ చేయవలసి వస్తూ ఉంటుంది. మనము ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఏది మేలు కలుగుతుందో ఆ మార్గము గురించి ఆలోచించి దానిలో ప్రయాణము చేయుడి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గము గురించి విచారించి తెలుసుకునండి, మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకోవాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను చెప్పినట్టుగా కనుక మీరు 12 నెలలు ఈ బోధలో మునిగిపోతే 7 తరాల కృప మీరు అనుభవిస్తారు. ఎన్ని తరాల కృప? 7 తరాలు. నీవు, నీ తర్వాత నీ పిల్లల తరము, మళ్ళీ వారి పిల్లల తరము, అంటే నీ పిల్లల తరం పుట్టే పిల్లలు ఏమవుతారు? మనవల తర్వాత మును మనవలు, వారికి ఇంకా పుడితే అనుమనవలు, వారికి పుడితే ఇంకా నాకు తెలియదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. వేరు తన్ని ఫలిస్తారు. ఆమేన్. తర్వాత అంటున్నాడు, అంటే మనము కొన్ని సమయాల్లో ఎదుటి వారిని చూచి మనతో పోల్చుకుంటాం. వారికున్న బంగారం నాకు లేదు, వారికున్న బట్టలు నాకు లేవు, లేదా వారికి ఇలాగుంది, వారికి ఉన్న కారు నాకు లేదు, వారిది మనకి, అవన్నీ వదిలి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వేమై ఉన్నావో అది క్రీస్తు వలన ఉన్నావా లేదా చూసుకోవాలి. ఫస్ట్ నేనేమై ఉన్నానో అది దేవుని వలన ఉన్నానని రావాలి. ఆమేన్. నేను ఎప్పుడు ఆలోచన చేసేవాడు, నేను ఒకరోజు పరిశుద్ధాత్మను తాకినప్పుడు నేను ఎవరి కోసం ఆలోచించకూడదని తెలుసుకున్నాను. ఎప్పుడైతే మనము ఆయన మీద ఆనుకుని ఆయన వైపు చూస్తే తగిన సమయంలో తన బలిష్టం రెక్కల చోట మనం ఉన్నప్పుడు
తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. అయితే మీ మనస్సును కాపాడుకోవాలి. ఈ లోకంలో మనం చేసే భక్తి ఏంటంటే మనస్సును కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? మనిషి కంటే వేగముగా పరిగెత్తేది మనస్సు. చాలా ఓవర్ స్పీడ్ అయిపోతుంది. ఏది? మన మనస్సు. మనం 10 అడుగులు వెళ్తాం, నడుచుకుంటూ పరిగెత్తుతాం. మన మనస్సు ఆలోచన వచ్చిన మరుక్షణం అక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉన్నారనుకోండి, లండన్లో ఉన్నారనుకోండి, పిల్ల ఎక్కడ ఉంది అనేటువంటి నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది? క్షణంలో లండన్ వెళ్ళిపోద్ది. కొడుకు అక్కడ ఉన్నాడు, అమెరికాలో పిల్ల అనేటప్పటికి పిల్ల అమెరికాలో ఉందనేటికి వెళ్ళిపోతుంది. అంత ఓవర్ స్పీడ్. ప్రపంచమే కాదు, చంద్రమండలం అంటే సూర్యగోళానికి కూడా వెళ్ళిపోతుంది క్షణంలో. అలాగ వచ్చినట్టు వెళ్ళిపోద్ది మనసు. ఈ మనసుని కళ్ళు వేసి పట్టుకోవాలి. ఆమేన్. ఓ మనసా తొందరపడకు, ఓ మనసా దిగులు పడకు. ఇది ఎంత స్పీడ్ అంటే ఆలోచించిన వెళ్ళిపోతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవటానికి మనసుని స్వాధీనంలో పెట్టుకోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనిషి కంటే, ఈ లోకంలో ఉన్న వాహనాల కంటే, టెక్నాలజీ కంటే అతి భయంకరమైన స్పీడ్ ఈ లోకంలో మనసుకు ఒక్కదానికి ఉంటుంది. హల్లెలూయా. మీరు చెక్ చేసుకోండి. మా అత్తగారు ఎలా ఉందా అనేటప్పుడు మీ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. మా అత్తగారు హాస్పిటల్ ఉందంటే హాస్పిటల్ పోతుంది నీ మనసు. ప్రియులరా, ఫ్లైట్లో ఏ సీట్లో కూర్చున్నాడా అని అనుకుంటే నీ మనసు ఫ్లైట్లో కూడా పోతుంది జర్నీ చేస్తుంది. అందుకనే మన మనసుని చాలా జాగ్రత్తగా ఆగు 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 అని బ్రేక్ చేసుకోవాలి. వారి మేడ ఎంత బాగుంది, వాళ్ళ కారు ఎంత బాగుంది, వాళ్ళ బూట్ ఎంత బాగుంది, వాళ్ళ జోడు ఎంత బాగుంది, ఇవన్నీ ఈ మనసు చాలా డేంజర్. దీనిని ఆగు ఆగు అని అంటే బాటిల్ మూత పెట్టినట్టు పెట్టేసేయాలి దాన్ని. కొంచెం స్లోగా ఆలోచన తీసుకోవాలి. మీకు ఎప్పుడు ఇక్కడ ఆసాపు నేను నా మనసు మచ్చరపడింది అన్నాడు. ఎందుకంటే తన స్వాధీనం దాటిపోయింది అనమాట. మీకు ఎన్నో కలగాలి, కావాలనిపిస్తుంది. లేకపోతే నేను ఎందుకు ఇలా ఉన్నాను, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారని మన మనసు అనేక ప్రశ్నలు వేస్తుంటుంది. అప్పుడు మనసా, నీవు ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు ఉండవలసిన ప్లేస్లో నువ్వు ఉండు. నువ్వు నాలో ఉన్నావు కానీ నేను నీలో లేనని చెప్పాలి. ఎవరితో చెప్పాలి? మనసుతోటి మాట్లాడాలన్నమాట. ఏమనుకోవాలంటే, మనసా నువ్వు ఆగు, ప్రభువా ఈ రాత్రి పండుకుంటున్నాను, సుఖనిద్ర ఇవ్వండి, నీ దైవాత్మ నా మీద అనుగ్రహించండి. నీ చిత్తమైతే ఉదయకాల సమయంలో లేచి కొన్ని పనులు ముందు చేయటానికి నీ ఆత్మ సహాయం దయచే, నీ చిత్తమైతే అని ఇవన్నీ మన మనసుకు నేర్పాలి. రోజు మనసుకు నేర్పాలి. చాలా డేంజర్. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అందుకే ఈ మనసు ఎటు వెళ్ళిపోతే అటు పోతుంటాం. మనసు వెనకాల వెళ్ళొద్దు, వాక్యం వెనకాల మన మనసును పెడదాం. దేవునికి మహిమ కలుగుగాక. మనసుని కాపాడుకోండి. మనసు చెదిరిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, స్పైడర్ మ్యాన్ లాగా వెళ్ళిపోతుంటుంది. మనసును కాపాడుకోకపోతే అయిపోయిందంతా అయిపోయాక కళ్ళు తెరిస్తే ప్రయోజనం లేదు. ఇల్లంతా కాలిపోయాక అయ్యో కాలిపోయిందంటే ఇంకెక్కడ వస్తుంది? ఇల్లు తగలబడక ముందే మనం మన ఇంటిని కాపాడుకో. ఎవరిని పడితే అని ప్రేమించేయకూడదు, ఎవరు పడితే వాళ్ళకి మనసు ఇచ్చేయకూడదు, మాట ఇచ్చేయకూడదు, నేనున్నాను అనకూడదు. ఎవరైనా నిన్ను ప్రేమించినా, వస్తున్నా, నీకు మాట ఇస్తున్నా, నీ మనసును నువ్వు స్వాధీనంలో పెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు మనసును వారు గొర్రె పిల్లని దొడ్డులో కట్టినట్టు కట్టుకుంటేనే నీవు నీ మంద దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా హల్లెలూయా చెప్పండి. ఈ మనసు ఎలాగ వెళ్ళిపోతే ఆ మనసు ఎలాగ వచ్చేది గుద్దేసుకుంటాడు అనమాట. కానీ చాలా కంట్రోల్ ఉండాలి, చాలా అవగాహన ఉండాలి, చాలా దూరము దేవుని వాక్యములోనే ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను తొందరపడ్డాను, నా హృదయము మచ్చరపడిను,
నా అంతరింద్రియములలో నేను అకులపడి తిని. అంతరింద్రియములు అంటే శరీర భాగాలు లోపల ఉన్నాయి కదా, చెప్తాడు కదా. మొత్తం అంతా కూడా కుములుపాటు వచ్చేస్తుంది అనమాట. మీరు మీ మనసుల్ని కాపాడుకోండి. ఎందుకంటే మచ్చరపడ్డాను కానీ అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నా మనసు అటు ఇటు వెళ్ళిపోయినా నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచన చేత, నా ఆలోచన కాదు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆమేన్. ఇక్కడ బ్రతుకున్నప్పుడు నా చేయి పట్టి లోకంలో నడిపిస్తావు. సమయం అయిపోయిన తర్వాత నీ రాజ్యంలోనికి నన్ను నడిపిస్తావు. ఆమెన్. చేర్చుకుంటావు. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. అంటే ఒక బిడ్డని, చంటి బిడ్డని, ఒక 8 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు, 10 సంవత్సరాలు మనం చేయి పట్టుకుంటాం. 5 సంవత్సరాలప్పుడు చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు వారికి చూసిందల్లా కావాలంటారు. వారి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. నన్ను అలా కాదు నాన్న, వచ్చేసేమ్మా అని. వారికి ఎన్ని ఆలోచనలు వచ్చినా కానీ తండ్రి చేయి పట్టుకుని చక్కని మార్గంలో నడిపిస్తాడు. అలాగనే పరమ తండ్రి నీ చేయి పట్టుకున్నాడు. నీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా అన్నీ ప్రారంభించేయద్దు, అన్నీ కమిట్ అయిపోవద్దు. అది దేవుని చిత్తమైందో లేదో తెలుసుకుని ముందుకి ప్రయాణం చేయాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆసాపు అంటున్నాడు, నా మనసు ఏమైపోయినా వ్యాఖ్యలు పడినా కానీ నేను చెడిపోలేదు. ఎందుకంటే నా కుడి చేయి నువ్వు పట్టుకున్నావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. అందుకని చెప్తూ కింద అంటున్నాడు 20, ఆకాశమందు నీవు తప్ప 25 వచ్చిన 73వ అధ్యాయం 25వ వచ్చిన, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా. ఇప్పుడు వచ్చింది జ్ఞానం ఆసాపుకి. మనసంతా వెళ్ళి తిరిగి వచ్చేసాక ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు, ఆమేన్, లోకములో ఏదియు నాకక్కరలేదు. హల్లెలూయా చెప్పండి. మీ మనసు నిజముగా క్రీస్తుని ప్రేమిస్తే నీ మనస్సుగా ఆయన మీదకే పోతుంది. యేసులోకి ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయినా మంచిది మనసు. మన మనసు లోకం మీదకి వెళ్ళకుండా వెళ్ళిపోయిన మనసుని వెనక్కి లాక్కోండి. ఫిషర్ మ్యాన్ ఫిషింగ్ చేస్తాడు కదా, మళ్ళీ ఎలా లాగుతాడు? నెట్ లాగుతాడు కదా. లాగుతాడా? మీ మనసు ఎక్కడ జారిపోయిందో, మీ ఆలోచన ఎడిపోయిందో వాక్యానుసారంగా జీవించండి. దేవుని చేతిలో నీవు ఉన్నావు. ఆయన నీ చేయి పట్టుకుని శిఖరం పైన పెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనసుని బయటికి వెళ్ళిపోనివ్వకండి. మనసు నీ స్వాధీనంలో ఉండాలంటే నీకు ప్రార్థనా జీవితం ఉంటేనే దానికి కంట్రోల్ ఉంటుంది, బ్రేకులు ఉంటాయి. ఆమేన్. నీకు ప్రార్థనా జీవితం లేకపోతే ఆ బ్రేకులన్నీ అరిగిపోయి పోతుంటాయి అన్నమాట. ఆత్మ సంబంధంగా నిలబడండి, క్రీస్తులో నిలబడండి, ప్రార్థన సమయం గడపండి. ఉదయకాల సమయం, మధ్యాహ్నము, సాయంకాలము. చేసిన వారికి చేసుకున్నంత మహాదేవ. చేయలేకపోతే పొండంతే. చేస్తే ఫలింపు ఉంటుంది, చేయకపోతే భూమి ఇచ్చాడు దేవుడు. నువ్వు సాగు చేసుకుంటే పంట పడుతుంది, సాగు చేయకపోతే గడ్డి బీడు వస్తుంది. గడ్డి బీడు వచ్చిందంటే పాములు వస్తాయి, జలగలు వస్తాయి, కప్పలు వస్తాయి, అన్నీ నీ మీద పడి తినేస్తాయి. అందుకని ఉన్న కృప అనే ల్యాండ్ని నువ్వు విశ్వాసముతో ప్రార్థనతో సాగు చేసుకోవాలి. హల్లెలూయా. ఆకాశమందు ఆసాపు తప్పిపోయాడు. మరలా నేను తప్పిపోయాను, నేను ఎప్పుడు ఇక తప్పిపోను, కానీ నేను మరలా నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీవు నా చేయి పట్టుకున్నావు. ఎవరు గొడవ నాకెందుకు, ఎవరు ఏమైపోతే నాకెందుకు, ఆకాశమందు నువ్వు నాకున్నావు. కింద ఉన్నవాడు ఉంటాడో ఊడిపోతాడో తెలియదు, కానీ పైన ఉన్నవాడు నీకు అన్ని వేళలా ఉంటాడు. నా సహవాసిగా
ఆయన పైనున్నవాడు నీకు సహవాసిగా నీ పక్కనే ఉంటాడు, షాడోలాగా. ఆమె నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ నీడలాగా వస్తుందో ఆయన నీతో ఉంటాడు. నేను అనుభవిస్తున్నాను, మీరు అనుభవించండి. అందుకే మనకు గుండె స్ట్రాంగ్ అయిపోవాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ కుమిలిపోవలసిన పని ఏం లేదు, మనసు గలిబిలైపోవలసిన పని లేదు. వ్యాధులు, బాధలు, కరువులు, దుఃఖము, వేదన, బాధలు, ఏమన్నాడు? వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము, మృంగ కాంక్షించి. ఈ బాధలు, కరువులు వచ్చినప్పుడు చనిపో, ఇంకెందుకు బ్రతుకుతావు, ఇంకా బ్రతుకుతావా, ఇంకేం చూడటానికి బ్రతుకుతావని సైతాను నిన్ను మనసుని గలిబిలి చేస్తాడు. అప్పుడు నువ్వు అనుకోవాలి, సాతానా, మరణము మృంగ కాంక్షించిన నేను దేనికి భయం. నీ మనసులో ఎప్పుడైనా చనిపోను అనుకో, చనిపోతాను, సమయం వచ్చినప్పుడు చనిపోతాను అని చెప్పాలి. నువ్వు దమ్ముందానికి అలాగా నిజమే చనిపోమంటున్నావు కదా, నువ్వు ఎందుకు చెప్పావో, నా మేలు కొరకు చెప్పావో అని గబుక్కు నువ్వు రేసేసుకోకూడదు. దాని మాటలు వింటావు, దానికి నీవు ఆన్సర్ చేయాలి. ఎప్పుడు చేయగలవు అంటే నీవు పక్కా క్రీస్తునందు ఉంటేనే నువ్వు సమాధానం చెప్పగలవు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం కాపాడుకోవాలి? వెళ్ళిపోతుంది మనసు, అవి కావాలి, ఈ కావాలంటుంది. కావాలి కానీ సమయం వచ్చినప్పుడు ఆయన ఇస్తాడని నా మనసా లోపలికి వచ్చేయని లోపల పెట్టేసుకోవాలి అంటున్నాడు. నేను తెలుసో తెలియక మనసు పాడైంది, నా హృదయము మచ్చరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులు పడుతుంది. మనకు అంతరింద్రియాల్లో మనం చేసింది ఈ ఎక్కువ ఆలోచిస్తే ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. బాగా గమనించండి. దానిని ఏమంటే స్ట్రెస్ పనిచేస్తుంది కదా మీద. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కిడ్నీ కొట్టేస్తుంది, లివర్ పాడైపోతుంది, లంగ్స్ వీక్ అయిపోతాయి, ఆ ఫంక్షనింగ్ కూడా వీక్ అయిపోతుంది, హార్ట్ది కూడా. అన్నీ నీ అంతరింద్రియములు అన్నీ వీక్ అయిపోయినప్పుడు నువ్వు దెయ్యం దొట్లాగా అయిపోతావు, వీక్ అయిపోయి కీలు బొమ్మలా తయారవుతావు. నీలో ధైర్యం ఉన్నప్పుడు నీ ఆర్గన్స్ అన్ని ఆటోమేటిక్గా హీల్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ లివర్ ఉంటుంది కదా, అది స్లోగా కులిపోయి అయిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ వాక్యం ద్వారా నీ హృదయం ధైర్యం వచ్చిందనుకోండి, లివర్ నిన్ను ఎవరో మార్చనవసరం లేదు, ఉన్న లివరే మళ్ళీ అది పెద్దగా దుంపలా తయారవుతుంది. ఆమేన్ చెప్పండి. మనం ఏదో చేయించుకునే అవసరం లేదు, కృపను తలంచగానే అనారోగ్యము ఆరోగ్యంగా మారిపోతుంది. తర్వాత ఏమన్నాడు? నా కుడి చేయి నీవు పట్టుకున్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు అని చెప్పి లాస్ట్లో ఫైనల్గా మళ్ళీ దేవుని పాదాల దగ్గర పడిపోయాడు. ఆకాశమందు నీవు ననకుండగా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు. నీకు ఆయన ఉన్నాడని నమ్మితే నీకు ఏం అక్కర్లేదు అంటావు. నీకు ఇంకా ఏదో ఇక్కడ కావాలనుకుంటే నీకు ఆయన లేడనుకుంటావు అనమాట. ఆయన ఉన్నప్పుడు లోకంలో ఉన్నవన్నీ నీ దగ్గరికి వచ్చేస్తే నువ్వు అడగొద్దు, నీవు పరిగెత్తనవసరం లేదు. అది నీ చుట్టూ దీవెనలు కోటగా కూర్చబడతాయి. ఒక గోడౌన్కి అనేకమైనటువంటి కంటైనర్లు లైన్లో ఉంటాయి, క్యూలో, గోడౌన్లో అన్లోడ్ చేయటానికి. ఆశీర్వాదాలన్నీ నీవు అన్లోడ్ చేసుకోవటానికి దీవెనలు వెంబడి దీవెనల కంటైనర్స్ వేల కొలది లైన్లో ఉంటాయి. ఆత్మ కార్యములు నీ మీద జరుగును గాక. ఫైనల్గా అంటున్నాడు. ఇంకా తర్వాత ఏమన్నా, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించువారందరినీ నీవు సంహరించదు. నాకైతే దేవుని పొందు ధన్యకరం. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించబడతారు. ప్రియ సంగమా, ఎవరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మీ గురించి మాత్రం పక్కాగా నేను చెప్పగలుగుతాను. మీరు నూరంతలు ఆశీర్వదించబడతారు, నూరంతలుగా దీవించబడతారు.
మీ కన్నీళ్లు ముత్యాలుగా ఉండటం మీరు చూస్తారు. సరిహద్దులు విశాలత వస్తుంది. వాక్యానుసారంగా నిలబడండి, వాక్యానుసారంగా ఆలోచించండి. మీ మనస్సును లోపల పెట్టుకోండి. దేవుని మనస్సును ధరించుకుంటే మీ మనస్సు లోపల ఒక పక్కకి వెళ్ళిపోతుంది. మీరు క్రీస్తుని ధరించుకోండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా నా చేయి నువ్వు పట్టుకున్నావు. తెలుసు తెలియక కొన్ని సమయాలు నా మనసు నన్ను వదిలి వెళ్ళిపోతూ ఉంది. నేనే ఆలోచిస్తున్నాను, కానీ దేవుడు నీకు ఒక పెద్ద శక్తిని ఇచ్చాడు. వరం ఏంటంటే ఇంత దూరం నీ మనసు వెళ్ళిన క్షణములో వెనక్కి తెచ్చుకోగలవు. ఎంత దూరము చేయి జారిపోయినా మరలా నీవు తెచ్చుకోగలవు. ప్రభువా నా మనసు లోపల పెట్టుకుంటాను, నీ మనసుని నా మనసు పైన ధరించుకుంటానని మీరు తీర్మానం చేసుకోండి. ఆకాశమందు నువ్వు నాకుండగా నువ్వు ఉన్నావు బాబు, నువ్వు ఉన్నావు. ఈరోజు వాక్యం ద్వారా నువ్వు నాతో సూటిగా మాట్లాడావు. ఏ విషయములైనా ఒప్పుకోవాల్సి వస్తే ఒప్పుకో, కప్పుకుని ఉంచుకోకు, ఒప్పుకుని విడిచిపెట్టే. ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ పరిశుద్ధ సన్నిధి నాకు కావాలి. హల్లెలూయా.